ఓకే మాస్టర్స్, ఈరోజు ఏప్రిల్ మంత్ ఎండింగ్ డే. ఈరోజు ఎవ్రీ మంత్ మనకు మార్నింగ్ సెషన్ 21 days ఉంటుంది. హాలిడేస్ సండేస్ అవి తీసేయంగా. సో ఈరోజు లాస్ట్ డే ఏప్రిల్లో. ఈ మంత్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా సరే, వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మాట్లాడొచ్చండి. మనకి అవకాశం ఏ జూమ్ మీటింగ్లో కూడా ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. మేడం 11 o'clock ఉంటుందా మేడం మెడిటేషన్? అది కూడా ఈ రోజుతో క్లోజ్ అనుకుంటా మేడం. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మే నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అవుతుంది. నైట్ ఉంటుంది మేడం? నా 365 days మేడం నైట్ క్లాసు. డైలీ ఉంటుంది, సండేస్ హాలిడేస్ అంతే. ఓకే మేడం. ఇంకా మాస్టర్స్ ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మెడిటేషన్ పరంగా కానీ వాళ్ళకి చేస్తున్నప్పటి నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయో తెలియజేస్తే కొత్త వాళ్ళకి కూడా వాళ్ళకి డౌట్స్ ఉన్నా మనకి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతూ ఉంటాయి కదా. స్టార్టింగ్ టైంలో అలాగే అనిపిస్తుంది. పద్మా మేడం మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. సూర్యశేఖర్ సార్. టైం వేస్ట్ చేయొద్దండి. 1 or 2 minutes ఒక్కొక్కరు. మీరు ఎక్కడి నుంచి ఎన్ని రోజులు అవుతుంది ధ్యానంలోకి వచ్చి, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక 2 మాటలు మాట్లాడి క్లోజ్ చేయొచ్చు. ఓకే. సూర్యశేఖర్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని. అన్మ్యూట్ చేసుకోండి సార్. సత్యవతి మేడం. ఆ మైక్ సింబల్ దగ్గర క్లిక్ చేయండి సార్. పద్మ మేడం మాట్లాడండి. నారాయణరావు సార్, ధనలక్ష్మి మేడం, పార్వతి మేడం, అన్నపూర్ణ మేడం, గంగాధర్ సార్, నాగశ్రీ మేడం, శ్రీలక్ష్మి మేడం, మంజుల మేడం, లావణ్య మేడం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. సూర్యశేఖర్ సార్ మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. అన్మ్యూట్ అయింది. ఓకే సార్ అన్మ్యూట్ చేసుకున్నారో ఏం కనిపించట్లేదు. పద్మ మేడం మాట్లాడతారా? మీకు ఎలా అనిపించింది 1 month లో? షేర్ చేయండి అంతే, దానికి ఏం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? గంగాధర్ సార్, హర్ష సార్, కోమల్ రాజు సార్, బాలశంకర్ సార్, నాగశ్రీ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మీరు మేడం. ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు, మీకు ఎలా అనిపించింది, అవన్నీ చెప్పండి సార్.
మేము డిసెంబర్లో పారిజాత మేడం నుంచే నేను మెడిటేషన్కి రావడము. అంతకుముందు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే. దీంట్లోకి వచ్చిన తర్వాత బాగా ఆరోగ్యంగా ఉన్నాను. అంతేకాకుండా మేడం ప్రతి ధ్యానంలో చేస్తానో కూడా కొన్ని కొన్ని ఇదిగా సిమ్టమ్స్ అనేది కనపడతా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు ఏదైనా టెన్షన్స్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే నేను ధ్యానంలో పోయి కూర్చుంటాను. దానివల్ల కూడా నేను ఫలితాన్ని అందగలుగుతాను. ఇంకోటి మేడం, మనము టెంపుల్స్కు వెళ్ళినప్పుడు మనము శ్వాస పైన చూసుకోవాలా లేదా భగవంతుని అది ఆరాధించాలా? మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటేనే మనం ఏ ఆలోచనలు రాకుండా ఉండటానికి కోసం అదొక మార్గం అంతే. టెంపుల్స్ మీద అక్కడ దేవుడి మీద పెట్టినా, శ్వాస మీద పెట్టినా మనం అల్టిమేట్ ఏంటి, కోరికల నుంచి తప్పించుకోవడానికి. మనం ఏదైతే ఆలోచనలు వస్తుంటాయో ఆలోచనల నుంచి దాన్ని దృష్టి మరల్చకుండా ఉండటం కోసం. అట్లా అది కాదు మేడం. ఇప్పుడు చెప్పండి. మనము బాబా గుడికి పోతాం మేడం. బాబా Yes. గుడికి పోయిన తర్వాత మొక్కున్న తర్వాత నామస్మరణ బాబా నామస్మరణ చేస్తాం కదా. అవును. అప్పుడు మనము శ్వాసను పక్కకు పెట్టొచ్చా మేడం? ఒక్కొక్కరిది ఒక్కొక్క వేశారు. అందరిది అల్టిమేట్ గోల్ ఏంటి? అందరూ ఇప్పుడు కొంతమంది నామాన్ని పట్టుకుంటారు. మనం ఇక్కడ ఏంటంటే శ్వాసను పట్టుకుంటున్నాం. అంతే ఆ, డిఫరెన్స్. నామాన్ని పట్టుకున్నా కూడా సాయిరాం సాయిరాం అంటుంటే వేరే ఆలోచనలు రావు కదా. ఆ ఒక్క నామాన్నే స్మరిస్తూ ఉంటాం. అక్కడ కూడా మనం ఆలోచనలు కట్ చేస్తున్నట్టే. ఆహా. అప్పుడు మనం గుళ్ళో ఉంటాం మేడం. ఇప్పుడు గుడికి పోతాం, గుళ్ళో కూర్చున్న తర్వాత బాబా స్మరణలో ఉంటాము. అంటే ఇప్పుడు మనము దానిపైన పెట్టమంటావా, దీనిపైన పెట్టమంటారా? ఇప్పుడు అది మీ బాబాను ఇష్టం ఒకసారి సార్. ఎవరిని చేయట్లేదు. మీరు శ్వాస మీద పెడితే ఎలా అనిపించింది? మీరు సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు నామస్మరణ చేసినప్పుడు ఎలా అనిపించింది? అది మీ ఓన్ ఎక్స్పీరియన్స్. మీకు ఏది ఎలా డిఫరెన్స్ ఏం తెలిసింది? డిఫరెన్స్ ఏం లేదా? రెండు సేమ్ ఉన్నాయా అనేసి అది మీ ఎక్స్పీరియన్స్ కదా. మీకు ఏది బెటర్ గా అనిపించింది మీరు చెప్పాలి. నామస్మరణ ఎలా అనిపించింది? శ్వాస మీద ధ్యాస చేస్తున్నారు కదా, ఇది ఎలా అనిపించింది? ఆ రెండిట్లలో డిఫరెన్స్ ఏం తెలిసింది అనేసి మీరు చెప్పాలి కదా. ఎవరి డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ అందరిది సేమ్ ఉండవు. నాకు ఇది బెటర్ అనిపించింది, ఇంకొకరికి నామస్మరణ బెటర్ అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా. ఇదే కరెక్ట్ అనేసి ఎవ్వరు చెప్పలేరు. ఎవరికి ఏది అనిపిస్తే అది వాళ్ళ వేలో వాళ్ళు డీప్ గా వెళ్ళిపోతే నామస్మరణ కూడా అక్కడ బెటర్ గానే ఉంటుంది అనమాట. కానీ మనకి ఇక్కడ ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనేసి మనకి శ్వాసే గురువు అనేసి చెప్పారు కదా. ఇక్కడ ఎంత వేరే గురువులు అయితేనేమో వాళ్ళ కాళ్ళు మొక్కడాలు, ఇట్లా పాలతోటి అభిషేకము అవన్నీ ఉంటుంటాయి కదా. ఇక్కడ మన గురువు ఏం చెప్పారు? పాదాలు కాదు పదాలని పట్టుకోండి, గురువు ఏం చెప్తున్నారో అవి వినండి, అవి ఫాలో అవ్వండి, అట్లా చెప్తున్నారు కదా. దాని గురించి అంటే మనం పోయినప్పుడు మన చాయిస్ అయిన మేడం. గుళ్ళో పోయినప్పుడు మనము అంతే సార్. మీకు ఎందులో ఉంది మీ ఎక్స్పీరియన్స్? అది మీకు ఇప్పుడు అక్కడ ఎలా అనిపించింది, ఇక్కడ ఎలా అనిపించింది, మీరు షేర్ ఇప్పుడు చేయండి. మనము ఇంట్లో ఉన్నంత వరకు ఈ ధ్యాసలో ఉంటుంది మేడం. గుళ్ళకి పోయినప్పుడు మనం భగవంతుని ధ్యానం చేసుకుందాము, భగవంతుని స్మరణ ఉండాలా. ఇంకా నామస్మరణం భగవంతుడు అంటే అక్కడ మనం పెట్టుకున్నదే కదా సార్. అక్కడ భగవంతుడు ఉన్నా అంటే మనం అనుకున్నదే కదా. ఇప్పుడు విగ్రహం పెట్టినా అక్కడ దేవుడు ఉన్నాడు అంటే అంత విశ్వంలో మొత్తము భగవంతుడు ఉన్నాడు. కాకపోతే ఏంటి, మనం గుళ్ళో ఉన్నాడు అనేసి మన నమ్మకం, అంతే డిఫరెన్స్. పంచభూతాలలో ఉన్నాడు అనేసి అనుకుంటే పంచభూతాల్లో, అది ఏదైనా మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. గుళ్ళోనే ఉన్నాడంటే గుళ్ళోనే. అక్కడ ఏంటి, అక్కడ కొన్ని మంత్రాలతో స్థాపన చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినాక మనకి ప్రశాంతత దొరుకుతుంది. కొంచెం ఎనర్జీ లాక్ అవుతుంది అక్కడ. అందుకని మనకి అక్కడికి వెళ్ళినాక మనశ్శాంతిగా ఏదో హ్యాపీనెస్ లాగా అట్లా డిఫరెంట్. ఇంట్లో ఉన్నదానికి అక్కడికి డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అదే మనము మామూలుగా ఎక్కడికి పోయినా కూడా శ్వాస పైన ఉండాలంట అంటారు కదా. అందుకు అట్లా ఉన్నప్పుడు పోవచ్చు, ఉన్నప్పుడు మనం చేయొచ్చా లేదా కొంచెం. ఏదైనా మనం డీప్ గా వెళ్ళాలనుకుంటే ఏదైనా బెటర్. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. సూర్యశేఖర్ సార్ మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు రికార్డింగ్ పెడుతున్నారు కదా, ఇదంతా వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ మేడం? ఇది వీడియో సార్. వీడియో రికార్డింగ్. మళ్ళీ మన మహోతర్ టీవీలో ఈ వీడియో మళ్ళీ వస్తుంది సార్.
మా ఫోన్ లో రికార్డింగ్ ఉందా? మీ ఫోన్ లో రాదు సార్. మా ఫోన్ లో రికార్డ్ కదా? లేదు, ఇది క్లౌడ్ మీటింగ్ కాబట్టి యూట్యూబ్ లో మళ్ళీ పోస్ట్ చేయడానికి దీన్ని కొంచెం స్టార్టింగ్ మహోదర్ టీవీ అనేసి కొంచెం ఎడిట్ చేసి పోస్ట్ చేస్తారు అంతే. అదే మా ఫోన్ లో రికార్డింగ్ అవుతుందేమో అని నేను ఫోన్ చేశాను. ఓకే మేడం. లేదు సార్, మీకు ఓకే అది రికార్డింగ్ అవసరం లేదు. మీరు మహోదర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, మార్నింగ్ నైట్ అవన్నీ వీడియోస్. ఎవరైనా మాస్టర్స్ మీరు క్లాస్ మిస్ అయినా కూడా అందులో క్లాస్ వినొచ్చు. మనకి గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు కదా సార్, ప్రతి మార్నింగ్ దే కానీ నైట్ దే కానీ ఎవ్రీ క్లాస్ మనకి ఎవరైనా మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి అట్లా సెర్చ్ చేయకుండా కూడా ఈజీగా ఉండేలాగా కూడా మనకి గ్రూప్ లో వీడియో రాగానే పోస్ట్ చేస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్స్ మేడం. ఓకే ఓకే సార్. ఇంకా ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు సార్, ఎలా అనిపించింది మీకు? ఈ జనవరిలో వచ్చి 3 నెలలు. జనవరిలో వచ్చారు సార్, అంతకుముందు ఏం పరిచయం లేదా? అంతకుముందు బ్రహ్మకుమారి ధ్యానానికి వెళ్ళాము 2019 నుంచి. ఓకే, బ్రహ్మకుమారి ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగుంది మేడం, ధ్యానం బాగుంటది, మైండ్ ప్రశాంతంగా ఉంటది, ఓకే టెన్షన్ పోతుంది, ఓకే డిప్రెషన్ తగ్గిపోతుంది. ఓకే. నాన్ వెజ్ పూర్తిగా మానేస్తారా సార్? మానేసి ఇప్పుడు బ్రహ్మకుమారికి వచ్చినప్పుడు 2019లో వాళ్ళు చెప్పినప్పుడు నాన్ వెజ్ మానేసాను మేడం. వాళ్ళు ఓకే. ఉల్లిగడ్డ వెల్లి కూడా తినదని చెప్పిండ్రు. అవును. కానీ వెల్లుల్లి ప్రతి ఇంట్లో వాడతారు, అవి మానేయాలంటే కష్టంగా. నాన్ అవును. వెజ్ అయితే మానేశాను. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్స్. అలాగే కంటిన్యూ చేయండి. బుక్స్ ఏమన్నా చదువుతున్నారా సార్? బుక్స్ ఉన్నాయి ఇంట్లో, చాలా 1400 బుక్స్ ఉన్నాయి ఇంట్లో. ఓకే ఓషో బుక్స్, చలం బుక్స్, బ్రహ్మర్షి పత్రిజీ బుక్స్, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. ఓకే, ఒక్క నిమిషం సార్. ఓకే సార్, చెప్పండి. మీ ఫ్యామిలీ మొత్తం చేస్తారా, ఓన్లీ మీరే మెడిటేషన్ చేస్తారు సార్? నేను ఒక్కనే మేడం, మా వాళ్ళు ఎవరు చేయరు. ఓకే. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా ఎవరికన్నా చెప్తున్నారా? మీరు చేసినప్పుడు మీకు ఇంత ప్రశాంతత దొరుకుతుంది కదా. అది చెప్తున్నా కానీ వాళ్ళకి అంత టైం లేదు మేడం, వాళ్ళు ఓకే. ఎవరంత చేయరు. టైము మనమే కల్పించుకోవాలి కదా సార్, టైము అందరికి 24 అవర్సే కదా. మన మీద పని ప్రిన్సిపల్ టైం చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ, ఎవరిని మనమేం బలవంతం చేయనవసరం లేదు. మీలో వచ్చిన మార్పును బట్టి వాళ్ళే చేంజ్ అవుతుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే. పద్మ మేడం, సత్యవతి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బండి మాధవరావు సార్, ఏమైనా డౌట్స్ ఉన్నా, దేని గురించి అయినా, మెడిటేషన్ కుదరకపోయినా, ఎలా అనిపించిందో, ఎక్కడి నుంచో మీ నేము అది చెప్పండి. మంజులా మేడం, నాగశ్రీ మేడం, వెంకటలక్ష్మి మేడం, ధ్యానా సార్, మాట్లాడండి సార్. అన్మ్యూటెడ్, మాట్లాడు. సత్యవతి మేడం, మాట్లాడండి. వాయిస్ రావట్లేదు, మళ్ళీ మీది మ్యూట్ లో ఉంది మేడం. వాయిస్ రావట్లేదు, నెట్వర్క్ ఇష్యూ అని వస్తుంది.
ఓకే. ఇంకా అనుభవం తెలియలేదండి నాకు, ఇప్పుడే మొదలు మీరు పెట్టాను. ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారా? ఎక్కడి నుంచి మేడం? ఇప్పుడే నా ఒక వారం నుంచి చేస్తున్నానండి అంతే. ఎలా అనిపిస్తుంది? ధ్యానం కుదురుతుందా? ఎలా? కుదురుతుందండి, ఇంకా నాకు ఇంకా స్టడీ అవ్వాల. ఓకే. చేస్తానండి, అలాగే చేస్తా ఉంటే అనుభవంలోకి వస్తుంది కదా. ఓకే. బాగుందండి. ఓకే. అవునండి, అట్లాగే చేసుకోవటం మీరు ఎలా చెప్తున్నారు ఎలా చేస్తున్నానండి. ఓకే. ఎక్కడి నుంచి మేడం మీరు? కర్ణాటక అండి, ఓకే. సింధనూరు, కర్ణాటక సింధనూరు. ఓకే. ఓకే మేడం, ధ్యానం అలాగే కంటిన్యూ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తూ ఉండండి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఇంత మంచి అవకాశాన్ని మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం కూడా మన వల్ల సేవ జరిగినట్టే ఉంటుంది కాబట్టి. అవునండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్. నమస్తే. ధ్యాన సార్ మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ధ్యానం చేసుకుంటే బాగా ఫ్రీ చేస్తున్నా. కొంచెం వాయిస్ లో వస్తుంది సార్. అవునా మేడం? ధ్యానం 6 నెలల సంచి చేస్తున్నా మేడం. ఓకే. మైండ్ ఫ్రీగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, డిప్రెషన్ తగ్గింది, ఓకే. గడ్డ గిట్లా తగ్గింది, హార్ట్ ప్రాబ్లమ్ తగ్గుతున్నాయి. ఓకే. మరి ఇవన్నీ కంటిన్యూ చేస్తాను తగ్గించుకున్నారు కదా, మరి మీ ఫ్రెండ్స్ కి అలా ఎవరినైనా ఒక్కరినైనా మన గ్రూప్ లో జాయిన్ చేశారా? చెప్తున్నాను మేడం, వాళ్ళు జాయిన్ అవుతారా లేదా మళ్ళీ ఇష్టం, మనము ఫోర్స్ చేయదు కాబట్టి. ఇప్పుడు ఇద్దరు ఒక 4-5 చెప్తే 2-3 చెప్పాను మేడం. ఓకే. ఓకే సార్, చెప్పండి. ఇంకా మీరు డైలీ వీడియోస్ చూస్తున్నారా సార్? చూస్తున్నాను మేడం. ఓకే సార్, వీడియోస్ మీకు వీడియోస్ చూస్తున్నారు, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. వీడియోస్ బెటర్ గా అనిపిస్తే ఫ్రెండ్స్ కి అలా దాని అంటే అందులో అన్ని నచ్చవు కదా, కొన్ని మంచి అనిపిస్తుంటాయి. నిజ జీవితంలో చెప్పే చాలా ఆహార విషయాల గురించి అయినా కూడా మనకి ఎవ్రీ ఫ్రైడే మనకు ఫుడ్ ఎలా తీసుకోవాలి, వాటర్ ఎలా తాగాలి, ముద్రాసు అవన్నీ చెప్తూ ఉంటారు కదా, అవి కూడా మనకి నచ్చిన విషయాలు ఉంటే షేర్ చేయొచ్చు. ఓకేనా? అవన్నీ ఫాలో అవుతున్నా మేడం. అయితే పాజిటివ్ ఆలోచన తగ్గట్లేదు మేడం. ఓకే, సూపర్ సార్. ఆలోచన ఒకటి. ఓకే. కంటిన్యూ చేస్తాను మేడం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ఇంకా బండి మాధవరావు సార్, గంగాధర్ సార్. మేడం గారు నమస్తే మేడం. నమస్తే సార్. బాగుంది మేడం, నేను మార్చి నుండి ధ్యానం చేస్తున్నాను మేడం. మార్చి నుండి కూడా క్లాసెస్ జాయిన్ అవుతున్నానండి. ఓకే. బాగానే ఉంది మేడం. అంటే ఇంతకు ముందు హాఫ్ అన్ అవర్ వరకు చేసేవాడిని, ఇప్పుడు 1 అవర్ వరకు కూర్చొని చేస్తున్నాను కంటిన్యూస్ గా. వన్ టైం సిట్టింగ్ లో 1 అవర్ చేస్తున్నానండి. సూపర్ సార్. బాగానే ఉంది మేడం. అంటే అలా అంటే ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంది మేడం. అంటే సునిశ్చితలో ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేస్తున్నాను మేడం. ఓకే. అంటే కోపం, చిరాకు అవి ఇంతకు ముందు ఉండేవి, కొద్దిగా అలా తగ్గుతూ వస్తున్నాయి మేడం. ఓకే. బాగుంది మేడం. తర్వాత చాలా హ్యాపీ మేడం, ఎందుకంటే మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి చాలా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడం ఇంటి దగ్గర కూర్చొని మార్నింగ్ టైంలో ఎక్కడ దగ్గరలో సెంటర్స్ లేకపోయినా మాకు అవకాశం, అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎక్కడ సెంటర్స్ లేక వెళ్ళలేక ఇంటి దగ్గర ఉండి కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. మార్నింగ్ లేచి చాలా హ్యాపీ మేడం, ఎందుకంటే ఇంత అవకాశాన్ని, చాలా చక్కటి అవకాశం, మీరు కూడా చాలా క్లాసెస్ కూడా చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. సుమా మేడం గారికి, మీకు, నాగజ్యోతి మేడం గారు అందరికీ కూడా, లలిత మేడం గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నైట్ క్లాసులు కూడా అటెండ్ అవుతున్నారా సార్?
నైట్ క్లాసెస్ ఒక్కొక్కసారి అటెండ్ అవుతాను మేడం, లేదంటే వర్క్ పర్పస్ లో ఒక్కొక్కసారి అవ్వట్లేదు మేడం. ఓకే. ఆ, మీ ఫ్రెండ్స్, మార్నింగ్ రిలేటివ్స్ కి ఎవరికైనా చెప్తున్నారా సార్ మరి మన? చెప్పాను మేడం, ఆల్రెడీ ఇందులో ఇద్దరు ప్రెజెంట్ ఓ, క్లాస్ లో ఉన్నారు మేడం, చెప్పాను, జాయిన్ చేశాను మేడం. ఓకే. ఉన్నారా చెప్తున్నాను మేడం. ఓకే. ఓకే సార్. మేడం ఇంకా నెక్స్ట్ మే బుక్స్ నుండి క్లాసెస్ ఉంటాయి కదా మేడం, మరలా మే ఫస్ట్ నుండి మార్నింగ్, నైట్ అయితే డైలీ ఉంటుంది. డైలీ ఉంటాయి. అవును మేడం. మార్నింగ్ ఏంటంటే ఈ 5 డేస్ మళ్ళీ మాస్టర్స్ ని అంత మళ్ళీ మే 1 నుంచి మాస్టర్స్ ని ఏ రోజు ఏం అవును. మాస్టర్ అనేసి సిలబస్ అంతా చేయడం ఉంటుంది. ఓకే. అలాగే మళ్ళీ ఇట్లా ఇందులో ఏంటంటే ఇప్పుడు మాస్టర్స్ కొంతమంది, ఇప్పుడు మనం ఎట్లా ఒకరికి ఫోన్ చేస్తే మనం ఎట్లా ఈ గ్రూప్ లోకి జాయిన్ అయ్యామో, అవును అలా మేడం. కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ అంటే టైం మనం సేవ చేయడం వల్ల కూడా మనకి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. కాబట్టి ఎవరైనా ఈ అవును మేడం. అవకాశాన్ని ఒక డైలీ ఒక 10 కాల్స్ ఆర్ 15 కాల్స్ అలా చేసి ఈ మహోదర్ ఫౌండేషన్ లో జాయిన్ అవ్వమని చెప్పాలి అనుకుంటే అట్లా ఒక 10 to 15 మినిట్సే పడుతుంది. ఒక 10 కాల్స్ అంటే జస్ట్ కాల్స్ చేయటము, వాట్సాప్ లో మన లింక్ అవును పంపించడం, షేర్ చేయడం అంతే అన్నమాట. అవు- అవును మేడం. అవును మేడం. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన మాస్టర్స్ ఇంట్రెస్ట్ చేసుకొని అలా మనకు 24 hours లో ఒక కొంత టైం అవును ని ఒక సేవ కోసం వినియోగించుకున్నట్లయితే అవును బాగుంటుంది. మేడం. ఎవరైనా అవును. అలాంటిది నేను ఈ రకమైన సేవ చేయాలి అనుకుంటే మీ పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వండి. మేము ఓకే మేడం. నెంబర్స్ కొన్ని లిస్ట్ అవుట్ చేసేసి మేము షేర్ చేస్తాము. ఓకే మేడం, తప్పకుండా. ఎందుకంటే మనము ఇంకొకరి ద్వారా వచ్చాం కదా, అవునండి. అలాగే మన ద్వారా ఇంకొంతమంది వస్తే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కదా. అవును మేడం. మనం ఇక్కడ ఎవరమో ఎక్కడున్నామో తెలీదు, అందరం ఆత్మ బంధువుల్లాగా ఇక్కడ తెలియకపోయినా చూడకపోయినా కూడా మనం ఇంత బాగా ఒకరి నుంచి ఒకరికి తెలియకుండానే ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఇక్కడ జూమ్ మీటింగ్ లో కలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ గత జన్మలో ఆల్రెడీ మనకు పరిచయం ఉన్న సంబంధాలు ఇవన్నీ. అవును మేడం. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనము ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నట్లయితే ఇంకా ఇప్పుడున్న పాజిటివ్ ఎనర్జీకి ఇంకా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓన్లీ మెడిటేషన్ ఒకటే కాదండి, శాకాహార అవును. ర్యాలీలలో పాల్గొనాలి. శాకాహార ర్యాలీల్లో పాల్గొన్న వాళ్ళకే అది అర్థమవుతుంది. చెప్తాము, కానీ అవును అందులో మేడం. వెళ్ళొచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఈ బుక్స్ చదివి ఆ జ్ఞానాన్ని మనం ఇంకో మళ్ళీ క్లాస్ లో చెప్తూ ఉంటే కూడా మనం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రిపీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకు ఇంకా అవును. జ్ఞానం ఎక్కువ వస్తుంది. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది అంటే మనం బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ మనకు తెలుస్తుంది. బిఫోర్ మెడిటేషన్ మనం ఎలా ఉన్నాము, ఆఫ్టర్ అవును. మనకు మనమే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అసలు సత్యమే మాట్లాడాలి అనేసి మనకు అంటే కొంతమంది ఊరికే కూడా కొంతమంది మీద నిందలు వేస్తూ ఉంటారు. అలా అవును. వేయటం వల్ల మనకే నష్టం అవుతుందని తెలుసుకున్నప్పుడు మనం ఆ తప్పు చేయం కదా. అవును మేడం, అంతే అండి. అలాంటి చిన్న చిన్న విషయాలు మనం తెలియక మిస్టేక్స్ చేస్తాం. అవును ఇక్కడ మేడం. ఎవరు మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు అట్లా ఏమి ఉండదండి. జ్ఞానం లేక అవును. జ్ఞానం ఉండి అంతే. అలాంటప్పుడు మనకి ఎవరి మీద ద్వేషము, కోపము అవేమీ ఉండయి అన్నమాట. వాళ్ళు తెలియక అవును. మిస్టేక్ చేశారు అని అనుకున్నప్పుడు అప్పుడు కోపం రాదు కదా. అవును మేడం. అలా మనలో కోపము అవన్నీ పోతున్నాయి అని అంటే మనకు జ్ఞానం వస్తుంది కదా. వచ్చినప్పుడే అవి పోతాయి, అవి లేనప్పుడే అవును మేడం. మనకి కోపం వస్తుంది. అవునండి. ఎగ్జాక్ట్లీ. అందుకని ప్రతి ఒక్కరికి, చాలా మందికి ఇంట్లో ఎవరో ఒకరికి అలాంటి కోపం అవన్నీ వస్తుంటాయి కదా. చిన్న చిన్న విషయాలు కొంతమంది చిరాకు పడుతుంటారు, కోపం చేస్తుంటారు. అది ఎవరికి నష్టం? ఎవరిది వాళ్ళకే నష్టం కదా. అవును మేడం. పక్కనోళ్ళు ఇబ్బంది పడితే మనకే నష్టం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేంత వరకు మన మనసు ఊరుకోదుగా. మళ్ళీ అయ్యో వాళ్ళు మాట్లాడలేదు అనేసి మనమే ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో ఆ క్షణంలో అంత కోపం చేశాను, అలా చేయకుంటే బాగుండేది అనేసి మనం అవును. అనుకుంటాము. అదే ధ్యానంలో ఉంటే ఏంటంటే ప్రతి నిమిషం మనం ప్రతి సెకను ఎరుక స్థితిలో ఉంటాం. ఆ ఎరుక అవును మేడం. స్థితిలో ఉంటే ఆ కోపం అవన్నీ జయించడం. ప్రతి క్షణము మనం ఎరుక స్థితిలో ఎప్పుడైతే ఉంటామో మనం అవును మేడం. ఆలోచించి మాట్లాడతాం, ఆలోచించి అవును. పని చేస్తాము. ప్రతిదీ అవును. కూడా ప్రతి నిమిషం మనము మనకు మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ మిస్టేక్స్ జరగడానికి అవకాశం ఉండదు. ఇంతకుముందు 100 మిస్టేక్స్, మన మాటల్లో 100 మిస్టేక్స్ ఉంటే మెల్లిగా తగ్గుతూ ఉంటాయి. ఒకేసారి తగ్గుతాయని నేను చెప్పలేను. అవును మనలో మేడం. మార్పు డెఫినెట్. మనము గ్రహిస్తుంటాము.
మన పక్కనోళ్ళు మనకే చెప్తుంటారు. ఇంతకుముందు మీరు ఇలా ఉండేది కాకుండా ఇప్పుడు ఇలా చాలా బాగున్నారు, ఇట్లా ఉన్నారు అనేసి మనం మాట్లాడే మాటల వల్లనే వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అవును వాళ్ళు మేడం. హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా! అవును మేడం. అందుకని ప్రతి ఒక్క ధ్యానం చేయడం వల్ల నష్టం ఏం జరిగేలేదు. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడికో వెళ్ళి ఎవరియో కాళ్ళు పట్టుకొని ఆ గంటలు గంటలు నిల్చొని ఎక్కడికో వెళ్ళి ఏదో చేయట్లేదు కదా! మళ్ళీ ఏదో అవును మేడం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనతో ఈ వస్తువు ఉంటేనే మనం అక్కడ ధ్యానం చేసుకోగలుగుతాము. లేకపోతే మనకు ఆ అవకాశం లేదు అన్నట్టు కాదు. మనలో ఉన్న 2 చేతులు, 2 కళ్ళు మూసుకోవడమే గదా! అంతే మేడం. అది మనం ఎక్కడికెళ్ళినా గూడా మనం చేసుకోవచ్చు. ఈ టైం అవును. అనేసి లేదు, ఈ ప్లేస్ అనేసి లేదు. ఎక్కడికైనా గూడా మనకింత సులువైన మార్గాన్ని మన గురువుగారు అందించారు. ఎవరికీ డబ్బులియ్యనవసరం లేదు. ఎవరిని మనం బతిలాడవలసిన అవసరం లేదు. ఎవరి అవును కోసం మేడం. టైమ్ స్పెండ్ చేయనవసరం లేదు. మన కోసం అవును. మనం, మన గురించి మనం మనలోకి మన ప్రయాణం చేయడం అంతే. అవును మేడం. అంటే ఇలాంటిది మనకు తెలీదు. ఇట్లా చేసుకోవాలనేసి తెలీదు మనకి. మనలాగా చాలా మంది ఉన్నారు కదా! అలా అవును. మన వల్ల చేతనైంది కొంత మన ప్రయత్నం చేద్దామనేసి. అవును మేడం. బాగుంది మేడం. చాలా బాగుంది. మనలో ఉన్న నేను 24 అవర్స్ ప్రతి ఒక్కరికి 24 అవర్సే కదండీ. చిన్న పిల్లలకి ఎక్కువ, పెద్దవాళ్ళకి తక్కువ అనేసి ఏం లేదు కదా! అదే మేడం. మనం ఒక 10 మినిట్సా, 15 మినిట్సా, 20 మినిట్సా మనం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెయ్యాలి, సేవ చేయాలి. ఓన్లీ మెడిటేషన్ చేస్తేనే సేవ కాదు. ఆధ్యాత్మిక మార్గంలోకి మనకు తెలిసిన వాళ్ళని తీసుకురావడం వల్ల వాళ్ళలో గూడా మంచి మార్పులొస్తే వాళ్ళు గూడా సంతోషపడతారు గదా! అవును మేడం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి టైం కేటాయిద్దాము. ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా అనుకున్న వాళ్ళు నేమ్స్ అండ్ ఫోను నంబర్స్ ఇవ్వండి. నేను నోట్ చేసుకుంటాను. మీకు అదే అంటే నేను పెట్టగానే ఫోను చేయాల్సిన అవసరం లేదు. మీకు కన్వీనియంట్ టైమ్‌లో ఫోను చేసి మాట్లాడొచ్చండి. నంబర్స్ పెడతారా మేడం? మేమే నంబర్స్ పంపిస్తాము. నేమ్ అండ్ నంబర్ మనకెవరైతే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాం కదా! మన గ్రూప్ గురించి. ఓకే మేడం. ఎవరైతే సైన్ అప్ అయితారో వాళ్ళ నేమ్స్ ఒస్తాయి మనకి. ఆహా! ఓన్లీ మేడం. తెలుగు వాళ్ళకైతే తెలుగు, హిందీ, ఇంగ్లీషు వాళ్ళకైతే వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళు వర్క్ చేస్తారనమాట. ఆహా! మనం మేడం. ఎక్కడున్నా మన ఇంట్లో మన ఫోను నుంచి చేసి మాట్లాడొచ్చు. ఓకే మనం మేడం. ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే మేడం. మన దీనివల్ల చాలా మనకి పాజిటివ్. వాళ్ళు చెప్పే మాటల వల్ల వాళ్ళు మంచి జరిగినప్పుడు ప్రతి క్షణం మన నేము ఓహ్! ఈ మేడం వల్ల వచ్చాం మనము. ఈ సార్ వల్ల వచ్చాము. నాకసలు అంతకుముందు నేను ఇలా ఉండేవాళ్ళము. మాకు ఇందులోకొచ్చినాక అలా అనిపించినప్పుడు మన మనసు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అవును మేడం. మనం ఏం చిన్నది చేసేది గానీ, వాళ్ళకి అదే పెద్ద విషయం అవుతుంది. ఓకే మేడం. ఓకేనా సార్? ఓకే మేడం. ఓకే సార్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ తీసుకోండి. నా నంబర్‌కి మెసేజ్ చేసినా కూడా నేను మీకు పంపిస్తాను. ఓకే. 990 ఎవరైనా ఓకే. మాస్టర్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కూడా మెసేజ్ చేయొచ్చండి. నాకు టైం ఉన్నప్పుడు నేను కాల్స్ ఆర్ మెసేజ్ చేస్తాను. చెప్పండి మేడం. 990 నెంబర్ 99 మేడం. 83 83 90 90 693. 693. నా పేరు పారిజాత అండి. తెలుసు మేడం. మీకు ఎవరైనా కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే, ఇంకా ఏదైనా ఇప్పుడు మనకి నైట్ సెషన్ 365 డేస్ ఉంది కదా! అది అవును మేడం. 200 డేస్ తర్వాత సార్ సెలబ్రేషన్స్ ఈ జూమ్ మీటింగ్‌లో కలుసుకోవడమే కాకుండా, మనందరము ఒకసారి 200 డేస్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని మనం కలుసుకుందామని చెప్పారనమాట రంగనాథ్ సారు. ఆహా! మేడం. మీరు ఆ రోజు మీటింగ్‌లో ఉన్నారో లేదో నాకు తెలీదు. ఆ! ఎవరైనా కొత్త వాళ్ళు ఆ రోజు లేని వాళ్ళు ఉంటే వినండి మళ్ళీ ఒకసారి. ఆహ్, ఆ రోజు అవకాశాన్ని వీలైన వాళ్ళు ఎక్కడ అనేసి ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదు. మనం చెప్తూ ఉంటాము. సార్ ఒకసారి చేసినాం. మీకు ఎక్కడైనా ఓకే. బెటర్ ప్లేస్ మా దగ్గర ఉంది అనుకుంటే ఒక 200 ప్లస్ మెంబర్స్ వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉండటానికి ఒక 2 డేస్ ఉండడానికి అట్లా ఏమన్నా కన్వీనియంట్ ఉంది. మా దగ్గర బెటర్ ప్లేస్ ఉంది. అంటే కొండలు ఇట్లా ట్రెక్కింగు అట్లా మెడిటేషన్ చేసుకోవడానికి అట్లా ఉంది అని అనుకుంటే మీరు గూడా ప్లేస్ సజెస్ట్ చేయొచ్చండి. అవును మేడం.
అలాంటి అవకాశాన్ని మనం కూడా తీసుకోవచ్చు. మనం కూడా అందరం జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ మేమందరం ధ్యాన మహాయజ్ఞంలో అక్కడ ధ్యాన మహాచక్రాలు డిసెంబర్‌లో 21, 31 జరిగిన అక్కడ చాలా మంది మాస్టర్స్ మనం జూమ్ మీటింగ్‌లో ఉన్న వాళ్ళు చాలా మంది మీట్ అయ్యామండి. మేడం. అక్కడ చాలా మంచి ఎక్స్‌పీరియన్సెస్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కూడా సేమ్ అదే టైంకు మళ్ళీ వస్తాయి. కాకపోతే ఈ 200 డేస్ ప్రోగ్రామ్ మేము జనవరి 1 నుంచి స్టార్ట్ చేసాం 365 డేస్. కాబట్టి ఈ 200 డేస్ తర్వాత ఒక మధ్యలో ఇలా పెట్టుకుంటే మళ్ళీ మనము డిసెంబర్‌లో ఎండింగ్ డే ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే మేడం. వీలైన వాళ్ళు డేట్ అది టైం చెప్తాము, ప్లేస్ చెప్తాము. వీలైన వాళ్ళు అలా చేసుకొని అక్కడ అందరూ మీట్ అయ్యేటట్టు టైం సెట్ చేసుకోండి. సరే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. హలో, మంజుల మేడం. నమస్తే మేడం. నమస్తే మాస్టర్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి కొత్త మాస్టర్స్ కి. దాదాపు 8-9 months అయింది మేడం. ఈ 1 month Okay. కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను. ఓకే. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా జరిగాయి. ఓకే. నాకు ఆర్థరైటిస్ ఇది సోరియాసిస్ ఉండేది. ఓకే. కంప్లీట్ సోరియాసిస్ తగ్గిపోయింది, లేదు అసలు నాకు. ఆర్థరైటిస్ అయితే చాలా మటుకు తగ్గింది, ఇంకా తగ్గాలి. అంటే నాకు మేము అప్పుడు డిసెంబర్ లో చూసింది అసలు మేమే షాక్ అయ్యాం మేడం మీరు చెప్పినప్పుడు. అసలు అప్పుడు అట్లా ఉండి ఇట్లా అయ్యారంటే నిజంగా దాదాపు 20 years అండి మెడిసిన్ వాడి అసలు ఎక్కడ చూపించినా తగ్గలేదు. లలిత గారి పుణ్యంలో అసలు నేను లలిత గారి నుంచే బలవంతంగా వచ్చాను. ఓకే. నాకు అన్ని మిరాకిల్సే జరిగాయి. ఓకే, సూపర్ మేడం. నాకు ఒకటి కాన్స్ ఉండేది, అందుకే నేను నడవలేకపోయాను చూడండి అక్కడ. అవునవును. ఒకటి మిరాకిల్ గా పోయిందండి. ఒక రైట్ కాల్కి పోయింది, ఇంకా లెఫ్ట్ కాల్కి ఉంది. అది ఆపరేషన్ చేసినా సక్సెస్ కాలేదు, కానీ మెడిటేషన్ లోనే నాకు మిరాకిల్ జరిగింది. అది సో కూడా మిరాకిల్ గానే జరిగింది. ఆర్థరైటిస్ ఉంది కానీ అంత లేదు, అప్పటంతా లేదు. నేను ఇంకా ఈ 1 month 1.5 month ఇంట్లో పెళ్లిళ్ళు అవన్నీ ఉంటే ఇంకా చేసుకోలేకపోయాను. జాయిన్ అయ్యాను నేను. ఓకే. చాలా తగ్గినాయండి. ఓకే మేడం. అసలు మొత్తం నడవలేని పరిస్థితి ఉండే. అసలు ధ్యాన మహాచక్రాలకు వచ్చినప్పుడు కూడా అప్పుడు మొత్తం నడవలేని ఆమె అక్కడికి వచ్చి అక్కడ అసలు ఎక్కడో కారు పెట్టి ఒక 1/2 kilometer వరకు అట్లా మధ్యలో నడవాల్సి ఉంటది. అక్కడ కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అవును మేడం. ఇప్పుడు అంతా లేదండి. నేను 5 hours 6 hours కడప అక్కడ అంతా తిరిగినా, ఒక 1 day రెస్ట్ తీసుకున్నా మళ్ళీ తగ్గిపోతుంది. తీసుకుంటున్నాను. మెరకబా పిరమిడ్ కొన్నాను మేడం. మెరకబా తీసుకురా మేడం? తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నారు? నేను ఒక 30 days 1 month కూడా కాలేదు, కానీ తీసుకున్నాక ఒక 1 week చేశాను. నాకు ఇంట్లో పెళ్లి ఉంటే నేను కడపకి వెళ్ళిపోయాను, అందుకే చేయలేదు. 41 days ఖచ్చితంగా చేస్తే మీకు జరుగుతాయి అని అన్నారు. అయితే వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి దాంట్లో కూర్చుంటే. సుమ మేడం కూడా మన మెరకబా తీసుకుంది మొన్ననే రీసెంట్ గా. నాకు అడిగే తీసుకున్నారు మేడం. మిమ్మల్ని అడిగారా? నన్ను అడిగారు, ఫోన్ చేశారు. ఎలా ఉందంటే నాకు ఇంట్లో కూడా పాజిటివ్ అంటే నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇన్ని జరిగినాయి అని చెప్పాను. ఇట్లా తీసుకుంటానన్నారు. నేను మళ్ళీ ఫోన్ చేయలేదు, నాకు కొంచెం బిజీ ఉండి చేయలేదు ఇంకా తనకి. ఈ రోజు తను లేదు. ఇంకా తను తీసుకున్నాక కూడా ఫస్ట్ డేనే నాకు షేర్ చేసింది అనమాట. తన ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అనేసి చెప్పింది. అది 41 days చేస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మొత్తం చాలా వస్తుంది. వేరే కూడా అన్ని చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి దాంట్లో నుంచి. మెయిన్ మెడిటేషన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నాకైతే రంగనాథ్ సార్ అందరూ కలిసి ఒకటి ఎట్లా అంటే ఒక ఫ్యామిలీని నిలబెట్టినట్లు అనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయ. అంటే నాకు ఎట్లా అంటే
ఒక చిన్న గ్లాస్ కూడా ఎత్తలేకపోయేదాన్ని. అవును. లలిత మేడం అలాంటిదాన్ని చెప్పారు. అలాంటిదాన్ని ఇప్పుడు అన్ని చేసుకోగలుగుతున్నానంటే రంగనాథ్ సార్ పుణ్యమే. సూపర్ మేడం. చాలా బెనిఫిట్స్ వచ్చాయండి. ప్రతి అవును. ఒక్కరు 41 మేము రియల్ గా చూసాము లలిత మేడం మీరు చెప్పినప్పుడు. చూసారు కదా, రియల్ గా చూసాం కదా, చాలా బాగా అనిపించింది. అందుకనే ఎందుకంటే ప్రతి మెడిసిన్ ఒక్కరు కూడా చేయలేని పనిని ఆ, ధ్యానం చేసింది అంటే, ఇక్కడ ధ్యానంలో మనకి చాలా మంది మాస్టర్స్ నో మెడిసిన్ అనేసి చెప్పారు కదా. అవును, అది మనకి అనుభవంలోకి వస్తే గానీ ఎస్ తెలియదు. ఏదో ఎస్ ఎస్. ఒకటి అనుభవం వస్తే ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఇంకా అవును అవును 41 డేస్ అందుకనే మనకు మండల దీక్ష అని పెట్టారు కదా, అవునవును. అది రెగ్యులర్ గా చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్. 41 డేస్ ఏంటంటే మనకి అలవాటు కావడం అలవాటు కోసం. కావాలని అంటే దాంట్లో మనకి అనుభవం వచ్చేస్తుంది కదా, అప్పటికి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అవునవును. మెదకబ్బా సార్ కూడా వెంకటేశ్వరరావు గారు కూడా అన్నారు, ఒక ఓకే తనకి క్యాన్సర్ అట, ముస్లిం అతనికి ఓకే. 70% తగ్గిందని అన్నారు సార్. వావ్ సూపర్. అదే తన కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాను అని నాకు అంటుంది. తెలిసిన ఒక మేడం కూడా ఆమె క్యాన్సర్ తగ్గించుకుంది, బుక్కే రాసింది మేడం. నో క్యాన్సర్ బుక్కే రాసింది తను. మెడిటేషన్ లకు వచ్చి క్యాన్సర్ తగ్గించుకొని నో క్యాన్సర్ బుక్ రాసింది. ఆ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. అది అవును గానే అంతే, అది మనకి అనుభవంలోకి వస్తే గానీ తెలియదు. అవును మేడం. నాకైతే చాలా అనుభవంలోకి వచ్చాయి. ఓకే ఇంట్లో కూడా అసలు ప్రాబ్లమ్స్ చాలా ఉండే కానీ చాలా తగ్గాయి. ఓకే ఓకే వాళ్ళు మెడిటేషన్ చేయకున్నా నాకు ఎంకరేజ్ చేస్తారు అంతే. ఓకే. అది కూడా పాజిటివ్ ఎనర్జీ కదా మేడం. అది కూడా పాజిటివ్. ఇప్పుడు మనం చేసుకొనివ్వట్లేదు అంటే కూడా, ఇప్పుడు చాలా మంది పూర్వకాలంలో యజ్ఞాలు ఇట్లా యాగాలు చేస్తుంటే కూడా చాలా మంది వచ్చి ఇట్లా అడ్డంకులు చేస్తా ఉండేవాళ్ళు. మనం మూవీస్ చూస్తున్నప్పుడు, ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవతలో ఇంకో రాక్షసులు ఎవరో ఒకరు వాళ్ళని అడ్డంకులు చేస్తూనే ఉంటారు. అవి కూడా మనకు అలాగే ధ్యానం అనేసి ఏంటంటే తపస్సు లాంటిదే కదా మేడం. అంతే. అడ్డంకి చేసే వాళ్ళు అక్కడ ఏంటంటే, మనం సినిమాల్లో రాక్షసులు దేవతలు అలా వాళ్ళందరూ చేస్తుంటారు అనేసి, మనకి మన ఇంట్లో వాళ్ళే దేవతలు, వాళ్ళే అన్ని అన్నమాట. వాళ్ళే మనం డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది తపస్సుని డిస్టర్బ్ చేస్తున్నట్టే. అసలు ఎంత ఇంట్లో ఉండి కూడా ఎప్పుడంటే ఎక్కడో హిమాలయాలకు అక్కడ పర్వతాలకి అక్కడ వెళ్ళి సముద్రము అక్కడ పక్కన అట్లా చేసుకునేవాళ్ళు. కానీ మనం ఇంట్లో ఉండి చేసుకునే ఇంట్లో ఉంది ఇంత సులువైన మార్గాన్ని మనకు తెలియజేయడం అంటే నిజంగా మనకి అదృష్టం మేడం. ఇది చాలా తెలియజేయడం, అదృష్టం. తెలుసుకోవడం, మళ్ళీ దాన్ని మనం పట్టుకోవడం కూడా అది మన అదృష్టమే అనుకుంటా నేనైతే. ఓన్లీ జూమ్ లో కూర్చొని చేసుకోవడమే కదా మేడం. ఎస్. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కి ఓకే ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ధనలక్ష్మి మేడం మాట్లాడండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం మెరకబా గురించి చెప్పారు కదా, దాని ఎక్స్పీరియన్స్ మేము కూడా తీసుకొచ్చుకుందామని అనుకుంటున్నాం మేడం. అది మీరు లలితా మేడం తెచ్చుకున్నారా గారు తీసుకుంటారా? తీసుకోవాలనుకుంటున్నాం మేడం. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు. అదే మేడం గారి అనుభవాలు కొంచెం మేడం గారి నెంబర్ ఇస్తారేమో? ఒక్క నిమిషం. మంజుల మేడం మీ నంబర్ అంట. ఒక్క నిమిషం మేడం. ఓకే మన సుమ మేడం కూడా తెచ్చుకున్నారు. అవును, తెచ్చుకున్నాం. మేడం కూడా వచ్చింది. సుమ మేడం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నమస్తే మేడం. చాలా బాగుంది వైబ్రేషన్స్ అయితే, అంటే తెలుస్తుంది నిజంగా టెంపుల్లో ఉంటే ఎలా ఉంది అలా అట్లా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మంజుల మేడం చెప్పినట్టుగా అసలు నిజంగా ఆ రోజు నాకు పౌర్ణమి హనుమాన్ జయంతి రోజే వచ్చింది అది. అబ్బో, మంచి రోజు వచ్చింది మేడం. దాని అమౌంట్ కూడా ఆ రోజే వచ్చేసినాయి తెలుసా. ఆ రోజే పెట్టినా ఆ రోజే వచ్చేసినాయి. ఓకే, నాకు కూడా అలానే వచ్చింది. తెచ్చేసుకుంది మెరకబ ఆ రోజే. ఓకే. అన్ని కూడా ఇంకా అంటే టైం ఎక్కువ రోజులు కాలేదుగా మేడం, కాకపోతే చాలా బాగుంది. అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి ప్రతిదీ. మేడం పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి దాని కింద. అంటే పిల్లలు ఏదైతే స్టడీ రూమ్ ఉందో దాంట్లోనే ఉంటుంది మేడం అది.
ఓకే. అహా! దాని కింద కూర్చోబెడుతుంటే వాళ్ళకి ఎలా అంటే ఎనర్జీస్ చాలా వస్తాయి. మెడిటేషన్ చేసుకుంటున్నారు గానీ, ఇంకా చదువుకునేటప్పుడు గూడా దాని దగ్గరే కూర్చొని అక్కడే చదువుతున్నారు. ఓకే. ఓకే. మేడం చుట్టూ నెంబర్ చెప్పండి మేడం. మేడం ఎవరి నంబర్ చెప్పాలా? నా నంబర్ చెప్పాలా? సార్‌దా? మీ నెంబర్ చెప్పండి మేడం. ఎక్స్‌పీరియన్స్ కనుక్కొని నేను సార్ నెంబర్ ఇద్దరి నెంబర్ చెప్పండి నాకు. 960 మీదా మేడం? నాదండి. 960 366 366 9814 98 14 13 14 అండి. 14 సార్ నెంబర్ చెప్తారా? సార్‌ది వెంకటేశ్వరరావు గారిది మీకు నేను మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం మీ నెంబరు. 960 366 9814 9814. ఓకే. సార్‌ది మీరు అతను ఫోన్ చేసినప్పుడు నేను చెప్తాను. నాకు ఐడియా లేదు. ఫీడ్ నంబర్ ఉంది. నేను చేసి చెప్తాను అతనికి. సుమా మేడం దగ్గర లేదా మేడం? సార్ది ఉంది మేడం నా దగ్గర. సార్ది ఉంది. నేను ఫీడ్ చేశాను కానీ ఐడియా లేదు. ఓకే. ఓకే. తను సార్ది ఉందిలేండి. ధనలక్ష్మి మేడంకి పంపిస్తానులేండి. పంపించండి. నా నెంబర్ ఫీడ్ చేసుకుంటారా మేడం? మీ నెంబర్ ఉందిగా మేడం నా దగ్గర. ఉంది మేడం. నేను వాట్సాప్ చేస్తానులేండి సార్ నంబర్ అయితే. ఓకే మేడం. లలిత మేడమా మాట్లాడేది? సుమా మేడం. మేడం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఏదైనా డౌట్ కూడా ప్రాబ్లము హెల్త్ పర్పస్ లోనే దాన్ని మెయిన్ ఫస్ట్ అయితే మెరకబా తీసుకురావడం, ఆ హెల్త్ పర్పస్ లోనే తీసుకొచ్చినారు. తర్వాత మెల్లమెల్లగా అనుకోకుండా ఇంకా చాలా చాలా మిరాకిల్స్ వచ్చినాయి. కాబట్టి మీకు హెల్త్ ప్రాబ్లమే కాబట్టి మీకు 100% వర్క్ అవుతుంటది. కాకపోతే అది తీసుకోవడమే కాదు మేడం, ధ్యానం అయితే చెయ్యాలి కంపల్సరీ. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 3 hours సిట్టింగ్ మాత్రం కంపల్సరీ. 1 hour అట్లా గ్యాప్ ఇచ్చుకుంటా కాకుండా ఒకేసారి 3 hours అంటే ఇప్పుడు అందులో కూడా ఒకేసారి కూర్చోలేం కాబట్టి మెల్లమెల్లగా పెంచుతూ పోయి 3 hours సిట్టింగ్ పెట్టుకోవాలి రోజుకు. అలాగే. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమా మేడం. థ్యాంక్ యూ మంజుల మేడం. ఇంకా మాస్టర్స్ ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే. శ్రీలక్ష్మి మేడం, వెంకటలక్ష్మి మేడం, రాజు నాగిడి సార్, నాగశ్రీ మేడం, ఎవరైనా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. పద్మ మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నేను ఈ నెల అసలు జాయిన్ కాలేదు మేడం, అవ్వలేదు నాకు, అందుకనేసి అన్మ్యూట్ చేసుకోలేదు. ఓకే. నేను జనవరిలో జాయిన్ అయ్యాను, బానే ఉంది. కానీ నేను మధ్యలో మళ్ళీ అదే మా చిన్నాన్నగారు పోవడం, మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడం అలాగా అయిపోయి ఈ మంత్ అంతా జాయిన్ అవ్వలేదు. మీ అమ్మాయికి ఏమైంది? ఏం లేదు, మామూలుగా వెళ్ళాను చూడడానికి, వాళ్ళ పాపకు ఓకే. బాగుందంటే వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు. తర్వాత మా చిన్నాన్నగారు అంటే మా పిన్ని గారు వాళ్ళ ఆయన గారు చనిపోయారు, అక్కడికి ఓకే. వెళ్ళాము. ఇవన్నిటి వల్ల ఈ మంత్ కాల్స్ ఏమన్నా చేస్తారా మేడం? మేము కాల్స్ పంపిస్తాము. కాల్స్ ఏమన్నా చేస్తారా? ఒక డైలీ 1/2 hour అట్లా. ఎవరు? నేనండి? నాకు అర్థం కాలేదు మేడం మీరు చెప్పింది. మనకి ఇప్పుడు మెడిటేషన్ చేసుకోవడానికి కోసం అనేసి మనము సార్ వాళ్ళ ఇట్లా ఫేస్బుక్ లో ఇన్స్టాలో ఇస్తున్నారు కదా మేడం, మనకి నేమ్స్ ఫోన్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఎవరైతే సైన్ అప్ చేశారో వాళ్ళకి కాల్ చేసి మనము ఈ లింక్ పంపిస్తే వాళ్ళు జాయిన్ అవుతారు. మన ద్వారా ఇంకొకరికి మనం హెల్ప్ చేయడం అనేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా వాళ్ళు ఆ నెంబర్ కి కాల్ చేయండి. అలాగే మేడం. ఎందుకంటే మెడిటేషన్ చేయడమే కాదు మేడం, మనం సేవ చేయడం వల్ల కూడా ఇంకా మనకి పాజిటివ్ ఎనర్జీ చాలా వస్తుంది. మనం చేస్తుంటేనే మనకు అర్థమవుతుంది.
ఓన్లీ అవును. మెడిటేషన్ అది ఒక పార్ట్ అంతే. ఓకేనా? నాకు ఈ మంత్ కూడా కొంచెం అవ్వదండి. మళ్ళీ పై నెల 10వ తారీఖు దాటిన తర్వాత నుంచి రెగ్యులర్ గా జాయిన్ అయిపోతాను. మళ్ళీ ఓకే. ఓకే గృహప్రవేశం మేడం. అది పెట్టుకున్నారు మా పాప వాళ్ళు. అది ఓకే. అయిపోయిన వీలైన టైంలో చేసుకోండి. మెడిటేషన్ అయినా జాయిన్ చేసుకోండి. ఎందుకంటే అది రోజు రోజు క్లీన్ అవుతుంది. మనం చేసే మాటలు, పనులు బాగుంది వీటి మేడం. వల్ల నాకు కూడా 365 ఆ! తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చా మేడం? ఎప్పుడైనా కంటిన్యూ అవ్వచ్చండి. అదే 365 కాకపోతే ఇంట్లో అన్నారు. వరకన్నా చేసుకోండి. మొత్తం మానేయకుండా కొంచెం మానేయలేదులేండి. అట్లా చేస్తున్నాను చేసుకుంటూ ఉండండి. కుదిరినప్పుడు. ఉమ్. అంటే ఓకే. మరీ జాయిన్ అయ్యి చేయడానికి అవ్వట్లేదు అంతే. ఓకే. ఓకే మేడం. అందరూ ఉంటారు కదా మేడం, ఆన్ చేసుకొని అవును. కూర్చుంటే వస్తుందని చేయట్లేదు. ఓకే. ఓకే. మార్నింగ్ టైమ్‌లో అయితే ఎవరి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు గదా మేడం. వాళ్ళు మార్నింగ్ లేచిపోతారు మేడం. ఓకే. మా లలిత మా పాప వాళ్ళ ఇంట్లో మార్నింగ్ 4కి అలా లేచిపోతారు. 5కి ఓకే. క్రమంగా లేస్తారు. ఓకే. ఓకే మేడం. అవ్వట్లేదు మేడం. ఓకే. ఇంకా సరే. మాస్టర్స్ బండి మాధవరావు సార్ మాట్లాడండి సార్. హర్ష సార్, జానకి మేడం, రాజు సార్. ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే. వెంకటలక్ష్మి మేడం, నవనీతమ్మ, జానకి మేడం మాట్లాడండి. ఆల్రెడీ మాట్లాడారు కదా. మేడం ఇది మార్నింగ్ క్లాసెస్ రెగ్యులర్ గా ఉండవండి, యోగా క్లాసెస్? ఇది 21 డేస్ మేడం. మార్నింగ్ క్లాసెస్ 21 డేస్ పెట్టారు. ఓకే. ఈ 5 డేస్ ఉండవు. మళ్ళీ మే 1 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మే 1 నుంచి స్టార్ట్. ఆ అప్పటి వరకు మనకి ఇంకా బుక్స్ ఎక్కువ చదవచ్చు. మనం వీడియోస్ ఏమైనా మిస్ అయినాయి ఉంటే మనం వీడియోస్ చూడొచ్చు, క్లాసులు వినొచ్చు. మనం ఏదైనా చెప్పడానికి, మనం కాల్స్ మాట్లాడడానికి, మనం క్లాసులో ఏమైనా చెప్పాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఈ 5 డేస్ లో మనము ఒక టైం పెట్టుకొని మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కాల్స్ ఏమన్నా మాట్లాడాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. నేను మీకు కాల్స్ పంపిస్తాను. లింక్ కూడా గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఆ లింక్ కూడా షేర్ చేస్తాము. ఎందుకంటే మనం ఎలా వచ్చామో మన ద్వారా ఇంకొంతమందిని మనం చేసే చిన్న హెల్ప్ ద్వారా వాళ్ళ జీవితాలలో కూడా మంచి జరుగుతుంది. ఒక్కొక్కరు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది ఎన్ని డబ్బులు పెట్టినా కూడా వాళ్ళు క్యూర్ చేసుకోలేరు. కొంతమంది తొందరగా ధ్యానంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. నిద్రలేమి వాళ్ళు చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు కదా. వాళ్ళకి మనం చేసే ఒక చిన్న ఫోన్ కాల్ వల్ల వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఒక మంచి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మేడం. దానివల్ల మనకు నష్టం జరిగేది ఏది ఉండదు. ఓకే మేడం, లింక్ ఒకసారి గ్రూప్ లో పెడతారా మేడం షేర్ చేయడానికి? పంపిస్తాను మేడం. గ్రూప్ లో ఆల్రెడీ ఉన్నది. ఓకే మేడం. 365 డేస్ లింక్ ఉంది. ఇప్పుడు మేది రాలేదు, ఇంకా మే 1ది 365 డేస్ లింక్ లో కూడా మనకు మార్నింగ్ నైట్ ఏ లింక్ అయినా కూడా మార్నింగ్ ది నైట్ ది పంపిస్తున్నారు కదా మేడం. అవును, పంపిస్తున్నారు. ఏదైనా లింక్ నేను ఆ లింక్ పంపిస్తాను. పంపించండి. నంబరు మీది, నా నెంబర్ రాసుకోండి. నా నెంబర్ కి హాయ్ అని పెట్టి మీ నేమ్ చెప్తే నేను రాస్తున్నాను. ఇందాక మీరు నెంబర్ చెప్పారు కదా, 960. ఓకే మేడం. ఓకే అండి. డైలీ ఒక 10 to 15 కాల్స్ మీకు టైం ఉన్నప్పుడు అట్లా చేయొచ్చండి. మేము పంపించిన వెంటనే చేయాలి అంటే మీకు వర్క్ ఏదన్నా ఉంటే ఫ్రీ అయినాక కాల్స్ చేయొచ్చు. ఓకేనా? ఓకే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా కాల్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా? మేడం చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ లలిత మార్నింగ్. మేడము మేలో మీకు కూడా ఒక రోజు ఇది చేస్తాను మేడం, మార్నింగ్ నైట్ చెప్పడానికి, క్లాసులు చెప్పడానికి అన్నారు. అది ముందుగా మనకు ఒక డేట్ ఇస్తారు కదా? అవును.
ఇస్తారు కదా, డేట్ ఒకటి ఇస్తారు కదా. ఇస్తారు మేడం. ఇప్పుడు ఈ 5 days లో ఒక కాల్ గాని చేసి మీకు ఏ రోజు వీలవుతుందని చెప్తారు. లేకపోతే మేడం ఆల్రెడీ మాస్టర్స్ ఉంటే ఇప్పుడు కాదు, ఈ మేలో డేస్ ఈ మేలో డేస్ అన్నారు. ఎందుకంటే నాకు మా కోడలికి సెలవులు అవి ఇవ్వాలి, చిన్న బాబు కదా. ఆవిడ ఎస్. ఏమన్నారంటే మేలో ఎప్పుడో ఒక రోజు మీరు కూడా చెప్పవలసి ఉంటుంది మేడం, చెప్పండి అన్నారు. ఓకే. తప్పకుండా అండి, అవకాశానికి పట్టాను. కానీ ఒక డేట్ టైం ఇస్తే ఆ టైంకి మనం అవైలబిలిటీ ఉంటామో ఉండమో, లేకపోతే అవును. నేను హైదరాబాద్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు అందుకని టైము అంటే మీ ముందే మీకు ఏ రోజు కన్వీనియంట్ గా ఉంటుందో చెప్తే మేడం ఏమన్నా ట్రై చేస్తుందేమో. అంటే ఆ టైంకి వేరే మాస్టర్స్ లేకుండా వాళ్ళకి తర్వాత టైం ఇస్తుండొచ్చు. మీకు ఫస్ట్ అది మీరు అది చూసుకొని మేడంకి ఇన్ఫార్మ్ చేయండి. ఓ, అది మనం చెప్పాలి అయితే. అంటే ఆవిడ ఆ అన్నారు ఒక మన రోజు మీకు అలాట్ చేస్తాను అని. చెప్పింది తప్పకుండా కదా మేడం మేడం అన్నాను. చెప్పింది. కాకపోతే ఇప్పుడు ముందు వేరే మాస్టర్స్ పెట్టినాక ఈ డేట్స్ ఉన్నాయని చెప్తే అప్పుడు మీరు ఖచ్చితంగా అదే రోజు తీసుకోవాల్సి వస్తుంది. ఓహో, మీకు బాబు చిన్న బాబు ఉన్నాడు అంటున్నారు కాబట్టి మీరే ఒక డేట్ ముందే ఫిక్స్ చేసుకొని అవును. చెప్పారు అనుకోండి, ఆ, మీకు ఇబ్బంది ఉండదు, మేడంకి ఇబ్బంది ఉండదు కదా. ఓకే ఓకే. మేడం ఎట్లా అదే బుక్స్ ఉన్నాయా మరి మీ దగ్గర నన్నా శ్రీలక్ష్మి మేడం? అండి. బుక్స్ లేవు ఉన్నాయా? మేడం, నేను చదువుతాను మేడం. నా దగ్గర ఉన్న బుక్స్ అవి చదువుతాను. అంటే రమణ మీరు ఏ మహర్షి సబ్జెక్ట్? ఉపదేశాలు. అంటే స్పిరిచువల్ నేనా బుక్స్ ఏనా అవి? భక్తి ఇంకా భక్తి పత్రిజీ నవవిధ భక్తుల రత్నవేలు ఇలాగేనా? ఏంటి మేడం? సారీ. స్పిరిచువల్ బుక్స్ ఏనా మేడం అవి? అవును మేడం. అంటే అవును కవి మేడం. సార్ రాసినవి ఇలాంటివే కదా? అవి కాదండి, మాఘ పురాణం, వైశాఖ పురాణం, మత్స్య పురాణం, భాగవతం. ఓకే ఓకే ఓకే, అవి కూడా ఆ చెప్పొచ్చు మేడం, అలా ఏం లేదు, అవి చెప్పొచ్చు. భక్తి విధాలు, నవవిధ భక్తులు ఎలా ఉంటాయి, అసలు ఒక్కొక్క భక్తికి ఏంటేంటి చెయ్యాలి. అవునవును, చెప్పొచ్చు, అవి కూడా చెప్పొచ్చు. అదే 9 విధాల భక్తులు కదా మేడం, ఒక్కొక్క భక్తిని విశదీకరించి చెప్పడం అలాగనమాట. అదే మీరు మేడం కి కాల్ చేసి అడగండి దాని గురించి. మేడం ఒకసారి మా అన్నారు నాతోటి, మీరు చెప్పాల్సి ఉంటుంది, మేలో చెప్పండి మేడం మీరును ఒక రోజు తీసుకుని అని. మే అంటే ఓకే, నాకు కొంచెం అవైలబిలిటీ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది కాబట్టి. అదే తప్పకుండా అండి. అంటే ఇంత హడావుడి ఉండదు కదా, తెల్లారి క్యారేజీలు గోళ అది ఉండదు కదా అని. మాస్టర్స్ ఎవరైనా కూడా క్లాస్ చెప్పాలనుకున్నా నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ ఉంది అనేసి దాని గురించి కూడా చెప్పొచ్చు. మనం కూడా చెప్తూ ఉంటేనే మనం ఆ జ్ఞానాన్ని ఫస్ట్ తీసుకునే చెప్తాం కాబట్టి ఇంకా మనకి ఎక్కువ జ్ఞానం అందుతుంది, మనం తీసుకోగలుగుతాము. అదే ఓకే అదే మేడం. మేడం. అందుకే అంటే నేను కూడా వీలైతే హైదరాబాద్ వస్తాను మేడం. నేను ఈ వీక్ లోనో నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాను మా పాప దగ్గరికి. మళ్ళీ అటు ఓకే. నుంచి ఇక్కడికి వచ్చాక అప్పుడు వీటిల్లో మళ్ళీ మనం బుర్ర పెట్టగలం. అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో మనకు అవ్వదు కదా, మన ఇంట్లో ఉన్నంత ఫెసిలిటీ. మీరు ఏదైనా ఉంటే లలిత మేడంతో మాట్లాడండి మేడం. నెంబర్ ఉంది కదా? తప్పకుండా ఉందండి, ఉంది ఉంది. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేకపోతే మనం మెడిటేషన్ చేసుకుందాం ఒక 5 minutes. కాల్స్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. మనం ఏంటంటే డబ్బులే కాదండి, ధన రూపేణ, ధనం ఉంటే ధనము, వస్తువులు ఉంటే వస్తువులు, మన దగ్గర ఏది ఉంటే అది, టైం ఉంటే టైము, మనకు ఏది ఉంటే అది మనము పంచొచ్చండి. ఏది పంచితే మనకు మనం ఇంకా ఎక్కువ టైం దాన్ని కేటాయించడానికి మనకు ఉంటుంది. ఓకే.